కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను ఐజీ సత్యనారాయణ తప్పుపట్టారు. నరేందర్ రెడ్డికి కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులతో కూడిందన్నారు. విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామన్నారు. దాడికి ముందు రోజే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్లు దాడి చేయాలని పథకం పన్నారన్నారు. నరేందర్ రెడ్డి, సురేష్ ఇద్దరు పోలీసులు విచారణకు సహకరించలేదన్నారు. నిందితుడికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనలో జైలు అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే ఎఫ్ఐఆర్లో పేర్లు చేర్చామని తెలిపారు. పోలీసులు శాంతి భద్రతల కోసమే పని చేస్తారని, ఈ కేసులో అమాయకులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు ఐజీ సత్యనారాయణ. ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో చాలా మంది 35 మంది కేవలం నిలబడ్డారు, ప్రెజెన్స్ ఉంది, అందుకని ఇమీడియట్ గా వదిలేసాం. అదేవిధంగా ఎవరిని కూడా కొట్టడం, రాత్రిపూట వెళ్ళి కొట్టారు, ఏళ్ళనే కొట్టలే, ఎవరిని థ్రాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని ఫస్ట్ 2 విడతలుగా 3 విడతలుగా అరెస్ట్ చేసి పంపించాం. ఎవరు కొట్టినట్టు ఎక్కడ ఏనాడు మేజిస్ట్రేట్ చెప్పలేదు. ఎవరు కోర్టుకి ఇమీడియట్గా చెప్తారు కదా. ఇప్పుడు ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు ఏదో ఆయన లేఖ రాశాడని చెప్తున్నారు, అట్లాగే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా. ఎవరు చెప్పలేదు అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంతంత బండరాళ్ళు వేసుకుని కలెక్టర్ గారి మీద వేసిన వాళ్ళనే మేమేం చేయలేకపోతే, ఏం కొట్టకపోతే, నార్మల్గా ఉన్న లేడీస్ని వీళ్ళని కొట్టారు రాత్రిపూట అనేది పూర్తి అవాస్తవం, సత్య దూరం. వీడియోలకి ఆధారితంగానే ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో చాలా మంది 30